ఈరోజు కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి భాష సాంస్కృతిక శాఖ నుంచి మన మంత్రి గారు జూపల్లి గారి ఆధ్వర్యంలో కళాకారులు, మేధావులు, రచయితలు తెలంగాణ నుంచి అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడికి పిలవడం జరిగింది. 200 పైగా కళాకారులు, మేధావులు, రచయితలు తెలంగాణలో తొలి దశ, మలి దశలో ఉన్న రచయితలు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు ఈరోజు సంస్కృతి, మన తెలంగాణ సంస్కృతి, భారతదేశంలో సంస్కృతి సమాజ నిర్మాణంలో ఎలా భాగం ఉంటుంది అని దాని మీద చర్చ జరిగింది. ఈ సంస్కృతి, పాశ్చాత్య దేశ సంస్కృతి మన దేశం మీద ఏ విధంగా దండయాత్ర చేసి మన దేశ సంస్కృతిని నాశనం చేసి సమాజాన్ని నాశనం చేస్తుంది అనే విషయం మీద చర్చ చేయడం జరిగింది. అట్లాగే ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోవాలి, ప్రభుత్వ పథకాలు అట్టడుకున్న ప్రజలకు ఇంకా చేరవేయడం లేదు. దానికి కారణం ఏంటంటే ఎవరైతే ప్రజలు లబ్ధి పొందుతున్నారో ఆ ప్రజల గురించి మనం తెలుసుకోకపోవడం, ఆ స్టాటిస్టిక్స్ బయటికి రాకపోవడం, అట్లాగే అందని వాళ్ళు మాకు అందుతలేదని దాన్ని ప్రచారం చేయడం అలా జరుగుతుంది. కాబట్టి ప్రజల్లోకి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తే అప్పుడు వాళ్ళు లబ్ధి పొందుతారు. నిజమైన కష్టంలో ఉన్న పేద ప్రజలు లబ్ధి పొందుతారు. వాళ్ళు లబ్ధి పొందితే మన సమాజం బాగుపడుతున్న ఉద్దేశంలో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఈరోజు చర్చ జరిగింది. ఈరోజు మినిమం 100 to 150 మెంబర్స్ పార్టిసిపేట్ అయ్యారు. సో జూపల్లి గారి ఆధ్వర్యంలో, కోదట్రామ్ సార్ ఆధ్వర్యంలో, జయరాజ్ అన్న గారు వచ్చారు, టిఎస్ రాములు గారు వచ్చారు, మన సుద్దాల అశోక్ తేజానగర్ ఆధ్వర్యం, అట్లాగే అందరు ఉస్మానియా యూనివర్సిటీ అప్పుడు ఉన్న తెలంగాణ కళాకారులంతా, పెద్ద కళాకారులంతా ఇక్కడ ఉన్నారు. తప్పకుండా అండి, మొన్ననే మన 9 మంది కళాకారు కుటుంబాల తొలి దశ, మలి దశ కళాకారు కుటుంబాలకు ఒక్కోటి చెక్ ఇవ్వడం జరిగింది. అట్లాగే రానున్న టైంలో కూడా ఈ కళాకారులు మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి నిజమైన కళాకారుల గుర్తింపు జరగలేదు. ఆ నిజమైన కళాకారులు డిస్టిక్ వారీగా ఎవరైతే ప్రజల కోసం పనిచేశారో, ఎవరైతే తెలంగాణ కోసం విద్యాలయాలు పార్టిసిపేట్ అయ్యారు, ఆ స్టాటిస్టిక్స్, ఆ డేటా సమకూర్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు దాని నుంచి కమిటీ వేయడం స్టార్ట్ చేశారు. ఈ 1 week లో మన రచయితల కమిటీగా, అట్లా కళాకారుల కమిటీగా, ఫోక్ సాంగ్స్ కమిటీగా, అట్లా డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ ఉన్న కమిటీగా ఫామ్ చేసి వాళ్ళ సమస్యలు ఏంటి, అండ్ వాళ్ళకు నిరుద్యోగం, ఎంతమంది నిరుద్యోగం, వాళ్ళు నిరుద్యోగం అంటే ఓన్లీ ప్రభుత్వంలోనే ఉద్యోగమా, లేకుంటే వాళ్ళని ఇంకా వేరే చోట్ల రీప్లేస్మెంట్ చేయవచ్చా, డిస్టిక్ వైజ్ వాళ్ళని అక్కడ ప్లేస్ చేయవచ్చు కదా అనే ఒక చిన్న డిస్కషన్ కూడా జరిగింది. దాన్ని తప్పకుండా ప్రభుత్వానికి మన జూపల్లి గారి రోజు ఖచ్చితంగా ఈ రోజు జరిగిన డిస్కషన్ ని మనం ఒక వినతి పత్రంగా, ఒక స్ట్రాటజీని ప్రభుత్వాన్ని సబ్మిట్ చేసి వాటిని ఆమోదం తీసుకురావడానికి తను ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. దాంట్లో మొదటిగా కళాకారులకు పెన్షన్స్, ఆల్రెడీ ఉన్న వాళ్ళకు పెన్షన్స్ 1500 నుంచి 300లకు పెంచే ప్రయత్నం చేస్తామన్నారు. అట్లాగే కళాకారులకు మెడికల్ ఇన్సూరెన్స్, ఆల్రెడీ తెలంగాణ సాంస్కృతిక శాఖలో పనిచేస్తున్న వాళ్ళకు, అట్లాగా బయట కళాకారులకు ఒక ఐడెంటిటీ కార్డుతో పాటు వాళ్ళకు మెడికల్ ఇన్సూరెన్స్ ఏమైనా ఇవ్వాల్సిందిగా మొదటిగా డిస్కషన్ లో వచ్చింది. సో అవి రానున్న టైంలో ఒక్కొక్కటిగా ఎలా ముందుకు తీసుకుపోవాలని ఇది మొదటి అడుగు. వాళ్ళందరినీ కలుపుకొని ఒక ప్రణాళికబద్ధకంగా, దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ గా ప్రిపేర్ చేసి కమిటీగా ఫామ్ చేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి భాష సాంస్కృతిక శాఖ నుంచి మన మంత్రి గారు జూపల్లి గారి ఆధ్వర్యంలో కళాకారులు, మేధావులు, రచయితలు తెలంగాణ నుంచి అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడికి పిలవడం జరిగింది. 200 పైగా కళాకారులు, మేధావులు, రచయితలు తెలంగాణలో తొలి దశ, మలి దశలో ఉన్న రచయితలు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు ఈరోజు సంస్కృతి, మన తెలంగాణ సంస్కృతి, భారతదేశంలో సంస్కృతి సమాజ నిర్మాణంలో ఎలా భాగం ఉంటుంది అని దాని మీద చర్చ జరిగింది. ఈ సంస్కృతి, పాశ్చాత్య దేశ సంస్కృతి మన దేశం మీద ఏ విధంగా దండయాత్ర చేసి మన దేశ సంస్కృతిని నాశనం చేసి సమాజాన్ని నాశనం చేస్తుంది అనే విషయం మీద చర్చ చేయడం జరిగింది. అట్లాగే ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోవాలి, ప్రభుత్వ పథకాలు అట్టడుకున్న ప్రజలకు ఇంకా చేరవేయడం లేదు.
దానికి కారణం ఏంటంటే ఎవరైతే ప్రజలు లబ్ధి పొందుతున్నారో ఆ ప్రజల గురించి మనం తెలుసుకోకపోవడం, ఆ స్టాటిస్టిక్స్ బయటికి రాకపోవడం, అట్లాగే అందని వాళ్ళు మాకు అందుతలేదని దాన్ని ప్రచారం చేయడం అలా జరుగుతుంది. కాబట్టి ప్రజల్లోకి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తే అప్పుడు వాళ్ళు లబ్ధి పొందుతారు. నిజమైన కష్టంలో ఉన్న పేద ప్రజలు లబ్ధి పొందుతారు. వాళ్ళు లబ్ధి పొందితే మన సమాజం బాగుపడుతున్న ఉద్దేశంలో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఈరోజు చర్చ జరిగింది. ఈరోజు మినిమం 100 to 150 మెంబర్స్ పార్టిసిపేట్ అయ్యారు. సో జూపల్లి గారి ఆధ్వర్యంలో, కోదర్రామ్ సార్ ఆధ్వర్యంలో, జయరాజ్ అన్న గారు వచ్చారు, టిఎస్ రాములు గారు వచ్చారు, మన సుద్దాల అశోక్ తేజానగర్ ఆధ్వర్యం, అట్లాగే అందరు ఉస్మానియా యూనివర్సిటీ అప్పుడు ఉన్న తెలంగాణ కళాకారులంతా, పెద్ద కళాకారులంతా ఇక్కడ ఉన్నారు. తప్పకుండా అండి, మొన్ననే మన 9 మంది కళాకారు కుటుంబాలకు తొలి దశ, మళ్ళీ దశ కళాకారు కుటుంబాలకు ఒక్కోటి చెక్ ఇవ్వడం జరిగింది. అట్లాగే రానున్న టైంలో కూడా ఈ కళాకారులు మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి నిజమైన కళాకారుల గుర్తింపు జరగలేదు. ఆ నిజమైన కళాకారులు డిస్టిక్ వారీగా ఎవరైతే ప్రజల కోసం పనిచేశారో, ఎవరైతే తెలంగాణ కోసం విద్యాలయాలు పార్టిసిపేట్ అయ్యారు, ఆ స్టాటిస్టిక్స్, ఆ డేటా సమకూర్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు దాని నుంచి ఒక కమిటీ వేయడం స్టార్ట్ చేశారు. ఈ 1 week లో మన రచయితల కమిటీగా, అట్లా కళాకారుల కమిటీగా, ఫోక్ సాంగ్స్ కమిటీగా, అట్లా డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ ఉన్న కమిటీగా ఫామ్ చేసి వాళ్ళ సమస్యలు ఏంటి, అండ్ వాళ్ళకు నిరుద్యోగం, ఎంతమంది నిరుద్యోగం, వాళ్ళు నిరుద్యోగం అంటే ఓన్లీ ప్రభుత్వంలోనే ఉద్యోగమా, లేకుంటే వాళ్ళని ఇంకా వేరే చోట్ల రీప్లేస్మెంట్ చేయవచ్చా, డిస్టిక్ వైజ్ వాళ్ళని అక్కడ ప్లేస్ చేయవచ్చు కదా అనే ఒక చిన్న డిస్కషన్ కూడా జరిగింది. దాన్ని తప్పకుండా ప్రభుత్వానికి మన జూపల్లి గారి రోజు ఖచ్చితంగా ఈ రోజు జరిగిన డిస్కషన్ ని మనం ఒక వినతి పత్రంగా, ఒక స్ట్రాటజీ రూపంగా ప్రభుత్వాన్ని సబ్మిట్ చేసి వాటిని ఆమోదం తీసుకురావడానికి తను ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. దాంట్లో మొదటిగా కళాకారులకు పెన్షన్స్, ఆల్రెడీ ఉన్న వాళ్ళకు పెన్షన్స్ 1500 నుంచి 300లకు పెంచే ప్రయత్నం చేస్తామన్నారు. అట్లాగే కళాకారులకు మెడికల్ ఇన్సూరెన్స్, ఆల్రెడీ తెలంగాణ సాంస్కృతిక శాఖలో పనిచేస్తున్న వాళ్ళకు, అట్లాగా బయట ఉన్న కళాకారులకు ఒక ఐడెంటిటీ కార్డుతో పాటు వాళ్ళకు మెడికల్ ఇన్సూరెన్స్ ఏమైనా ఇవ్వాల్సిందిగా మొదటిగా డిస్కషన్ లో వచ్చింది. సో అవి రానున్న టైంలో ఒక్కొక్కటిగా ఎలా ముందుకు తీసుకుపోవాలని ఇది మొదటి అడుగు. వాళ్ళందరినీ కలుపుకొని ఒక ప్రణాళికబద్ధకంగా, దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ గా ప్రిపేర్ చేసి కమిటీగా ఫామ్ చేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.